యో గురు స శివ ప్రోక్త య శివ స గురు స్మృత అని గురుగీత చెప్తుంది. శివుడే గురువు, గురువే శివుడు. అటువంటి ఆ శివ గురు అనుగ్రహం మీకందరికీ ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ మనం ముందుగా నిన్న మనకి హటకేశ్వర స్వామి వచ్చారు కథలో. శ్రీశైలంలో హటకేశ్వర స్వామి దర్శనం చేయాలి అని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ ఆ స్వామి అనుగ్రహంతోనే కృష్ణ పరమాత్మ కూడా ఆ మాట చెప్పాడు ఆయనే స్వయంగా. నేను మళ్ళీ ఈ వృషకేతువుని అర్జునుడిని కూడా బతికిస్తాను అని చెప్పాడు. అటువంటి ఆ స్వామిని మనం ఒకసారి కీర్తన చేసుకుని గానం చేసుకుని ఆ తర్వాత జైమిని భారతంలో ప్రవేశిద్దాం. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్ఞానాకార కాలాకార నిర్వికార శివ శివ. జ్ఞానాకార కాలాకార నిర్వికార శివ శివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. గణేశ పక్ష నమో కుమార శిక్ష నమో. గణేశ పక్ష నమో కుమార శిక్ష నమో. భ్రమర సతీశ నమో. క్రౌంచనగస్థ నమో. భ్రమర సతీశ నమో. క్రౌంచనగస్థ నమో. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. శ్రీగిరివాస నమో. మల్లికార్జున నమో. శ్రీగిరివాస నమో. మల్లికార్జున నమో. శాశ్వత జ్యోతి నమో. సచ్చిదానంద నమో. శాశ్వత జ్యోతి నమో. సచ్చిదానంద నమో 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 నమో. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. జ్ఞానాకార కాలాకార నిర్వికార
శివ శివ జ్ఞానాకార కాలాకార నిర్వికార శివ శివ నమః శివాయ నమః శివాయ శివాయ నమ శివాయ 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 ఆటకేశ్వర నమః శివాయ ఆటకేశ్వర నమ శివాయ మల్లికార్జున నమః శివాయ మల్లికార్జున నమ శివాయ కుక్కుటేశ్వర నమః శివాయ కుక్కుటేశ్వర నమ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమ శివాయ సచిదానంద నమః శివాయ సచ్చిదానంద నమ శివాయ శ్రీపాదవల్లభ నమః శివాయ పాదవల్లభ నమ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమ శివాయ హర 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 నమః శివాయ హర 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 నమ శివాయ శివ 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 నమః శివాయ శివ 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 నమ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమ శివాయ నమః శివాయ నమః శివాయ నమ శివాయ నమ శివాయ శంభో శంకర నమః శివాయ శంభో శంకర నమ శివాయ గిరిజారమణ నమః శివాయ గిరిజారమణ నమ శివాయ గంగాధర హర నమః శివాయ గంగారమణ నమ శివాయ గౌరీరమణ నమః శివాయ గౌరీరమణ నమ శివాయ నమః శివాయ నమః శివాయ నమ శివాయ నమ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః. నిన్న ఒక విశేషమైన ఆశ్చర్యకరమైన కథ మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత రాబోయే కథలు ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. అటువంటి మహాశ్చర్యకరమైన ఒక కథలోకి మనం ఈరోజు ప్రవేశించబోతూ ఉన్నాం. బభ్రువాహనుడి కథ చాలా వింతగా విశేషంగా ఉంది. అర్జునుడు శాప ప్రక్షాళన, శాప విమోచన, అలాగే పాప ప్రక్షాళన కూడా చేసుకున్నాడు. ఏదో పాపం, ఏమిటా పాపం? యుద్ధం చేయటం వల్ల వచ్చిన పాపం. దాన్ని కడిగేసుకున్నాడు. ఇప్పుడు శుద్ధంగా ఉన్నాడు, స్వచ్ఛమైన కడిగిన ముత్యంలాగా ఉన్నాడు. అక్కడ నాగలోకంలో ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక నాగుడు, అతడి పిల్లలు, వీళ్ళు చాలా దుష్టులుగా ఉన్నారు, చాలా చెడ్డవాళ్ళు వీళ్ళు. అక్కడ కూడా కొంచెం బాగు చేయాలి అని భగవంతుడు సంకల్పం చేశాడు. అలాగే ఉంది చూస్తే ఈ కథ. నాగలోకం వరకు ఎందుకు పంపించాడు? అర్జునుడి ప్రాణాలు అనంటే అది కూడా బాగు చేయాలి అని అనుకున్నాడు స్వామి. ఆ ధృతరాష్ట్రుడు అడ్డొచ్చాడు. అసలు మణి ఇవ్వకూడదు అన్నాడు. అంటే పుండరీకుడు వచ్చి చెప్పాడు బభ్రువాహనుడికి. బభ్రువాహనుడు మహావిష్ణు స్మరణ చేసి యుద్ధానికి దిగాడు. ఉలూపి నువ్వు గెలవలేవు అని చెప్పింది. యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగితే శేషుడు అన్నాడు ధృతరాష్ట్రుడితో, నువ్వేగా ఒక వెధవ సలహా ఇచ్చిన వాడివి, నువ్వే వెళ్ళు యుద్ధానికి. నీకోసం మేమంతా ఎందుకు చావాలి? నువ్వు వెళ్ళు యుద్ధానికి. మణిస్తానయ్యా అంటే ఒప్పుకోలేను. ఇప్పుడు యుద్ధం వచ్చింది, వెళ్ళు, నువ్వే వెళ్ళు. మనం ఇంగ్లీష్లో ఒక మాట వింటాం, ఒక సామెత, యు రీప్ వాట్ యు సో. ఇది ఎక్కడి నుంచే వచ్చింది. జైమిని భారతంలో దీన్నే స్పష్టంగా వాడారు. నువ్వు ఏ బీజం అంటే ఏ విత్తనం నాటితే దాని ఫలం వస్తుంది.
నువ్వు దురాలోచన, దుష్టాలోచన అనే బీజం నాటావు. దాని ఫలం ఇప్పుడు బభ్రువాహనుడి రూపంలో వచ్చింది, నువ్వే అనుభవించు అని ఆ ధృతరాష్ట్రుడే ముందు యుద్ధానికి పంపించాడు. వాడెక్కడ నిలుస్తాడు బభ్రువాహనుడి ముందు? వెళ్ళి పిల్లల్ని ప్రచోదన చేసి వచ్చాడు. చూడండి, ఇలా మణి ఇచ్చేస్తానంటున్నాడు అంటే ఆ పిల్లలు వాళ్ళ ఆలోచన కూడా అంతే చెడ్డగా ఉంది. దుర్బుద్ధి వాడి పేరు, దురాలోచన. ఈ పేర్లు ఇట్లాగే పెట్టుకున్నాడు. దూరాలోచన అని పెట్టుకోవాలి, దూరబుద్ధి అని పెట్టుకోవాలి, బాగుంటుంది. దుర్బుద్ధి, దురాలోచన అని పెట్టుకున్నాడు. పేరే అలా పెడితే ఇంకా వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. వాళ్ళిద్దరు అన్నారు, మేముండగా ఇటువంటి యజ్ఞాలన్నీ జరగనిస్తామా అని. వాళ్ళు తర్వాత ఏం చేశారో మనం చెప్పుకున్నాం. ఆ తలలు మాయం చేసేశారు. కృష్ణ పరమాత్మ అప్పుడు తన బ్రహ్మచర్యంతో, అది చాలా గొప్ప ఘట్టం. నేను నిత్య బ్రహ్మచారినైతే ఆ దాచిన వాళ్ళ తలలు పగిలిపోవాలి, ఆ దాచిన తలలు వచ్చేసేయాలి. ఇది పరమాత్మ చెప్పింది. అలాగే వాళ్ళ తలలు పగిలిపోయాయి. ఆ తలలు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాయి. వస్తే అర్జునుడి కన్నా ముందు వృషకేతువుకి ప్రాణం పోయమన్నారు. బభ్రువాహనుడు అడిగాడు. ఎందుకంటే అర్జునుడు బాగా ఏడ్చాడు ఈయన కోసం. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? నేను శివుణ్ణి ప్రార్థన చేసి కానీ ఈ పని చేయను. శివుడిచ్చిన మణి, పైగా శివుడు సంహారకర్త, ఆయన చేశాడు. ఇప్పుడు శేషుడే చెప్తాడు, మనము ఊరికే నిమిత్తం. మన వల్ల ఏమవుతుంది? ఎవరు ప్రాణాలు తీయటానికి? మనం మృగాలు, పక్షులు, ఈ నీళ్లలో తిరిగాడేవి చేపలు, మొసళ్ళు, మన వల్ల ప్రాణాలు తీయటానికి కాదు. మనం వాళ్ళకి ఆయుస్సు తీరింది అంటే ఒక నిమిత్తం, అంతే, ఒక నిమిత్తం. మన వల్ల అవుతుందా? మనం అట్లా అనుకోకూడదు. శేషుడే చెప్పాడు, ఏదో మనం చాలా విషసర్పాలము, మనము కాటేస్తే పోతారు అని మనం అనుకోకూడదు అని శేషుడు చెప్పాడు. అంటే ఆ ప్రాణుల్లో ఆ ప్రజ్ఞ ఉంది కనుకనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని హింసించవు అవి. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా చేస్తే అప్పుడు మనం వెంట పడతాయి. అది వాటికి ఇచ్చిన ప్రజ్ఞ భగవంతుడు. ఆ శేషుడు ఆ మాట చెప్పాడు స్పష్టంగా. మన వల్ల ఏమవుతుంది? మనము చేశామని అనుకుంటాం, కానీ ఇదంతా భగవదిచ్ఛ. అదే కృష్ణుడు ఇక్కడ చూపించాడు. అది శివుడి సంకల్పం అలా ఉంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇది ప్రకృతి విరుద్ధం మనం చేసే పని. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు పరమాత్మని మనం ధ్యానం చేయాలి. లేకపోతే మనం చేసేవన్నీ ప్రకృతి విరుద్ధమైన పనులు. చాలా మనకు అవసరమైన నీళ్లు, ఒక పెద్ద డ్యామ్ కట్టాం, ప్రకృతి విరుద్ధమైన పని అది. ప్రకృతి పారుతూ ఉంటుంది, మనకు అవసరం కాబట్టి కట్టాం. ఎంత ప్రార్థన అవసరం దానికి. ఆ నీళ్లు అక్కడ నిలవాలి అంటే చైనాలో ఒక డ్యామ్ కట్టారు, చాలా పెద్ద డ్యామ్. ఎన్నో ఎన్నో లక్షల లీటర్లు అక్కడ ఉంటాయి ఆ డ్యాంలో. అది ఏదో ఒక ఊరుంది. అంత పెద్ద డ్యామ్ కట్టిన తర్వాత భూమి తిరగటంలోనే కొంచెం స్లో అయింది అని సైన్స్ చెప్తుంది. అంత బరువు ఒక చోట పడింది అని. అంటే ఇది ప్రకృతిలో లేదు కదా, మనం మన కోసం చేసుకున్నాం. మానవులు ఎవరని, చైనా వాళ్ళని కాదు, ఇంకోళ్ళు. ప్రకృతి విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మని ప్రార్థన చేయాలి. ఇవన్నీ అట్లా నిలబడి ఉన్నాయి. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంత ప్రవాహం అన్ని చోట్ల చూస్తూ ఉన్నామే, ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు నీళ్లు, జలప్రళయం అన్నట్టుగా కనిపిస్తోంది. కానీ మొన్న మనం 1000 సార్లు పారాయణ చేసుకున్నాం, జపం చేశాం తారక మంత్రం. ఆ ఫలం మన భూమి సురక్షితంగా ఉండని అని
భూ సంరక్షణ కోసం మనం సమర్పణ చేస్తూ, అలాగే గోమాత బాగుండాలి, గోమాత హింస తగ్గాలి. గోహింస అనేది తగ్గితే కానీ మన భూమి అనేది బాగుండదు అని ఆ గోవుల కోసం, అలాగే ప్రాణుల కోసం మనం దాన్ని సమర్పణ చేసుకున్నాం, ఆ తారక మంత్రం యొక్క ఫలాన్ని. అందువల్ల ప్రకృతి విరుద్ధంగా వెళ్ళినప్పుడు పరమాత్మ మరి కోపిస్తాడు అని కాదు, ప్రకృతి విరుద్ధమైన పని చేసినప్పుడు దానికి ఫలం కూడా అలాగే ఉంటుంది అని కృష్ణుడు మనకి సూచన చేశాడు. అందువల్ల నేను ప్రకృతి విరుద్ధంగా వెళ్ళలేను, ఆయనే ప్రార్థన చేసి ఆయన అనుమతితో మళ్ళీ అర్జునుడిని వృషకేతువుని బతికిస్తాను అని ఒక్కసారి ఆయన ధ్యానం చేశాడు. శివుడి ధ్యానం చేశాడు. కృష్ణుడు ధ్యానం చేస్తే శివుడు పలకకుండా ఉంటాడు. పైగా వాళ్ళిద్దరూ ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఆయన హృదయం ఈయన హృదయం ఆయన. పలికాడు వెంటనే. అప్పుడు ఆ అనుమతితో ఇద్దరిని మళ్ళీ బతికించాడు. ఋషికేతువు బతికిన వెంటనే కృష్ణ 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 అంటున్నాడు. కథ సుఖాంతమైంది, సంతోషం. ఇక తరువాత ఏమైంది అనేది ప్రశ్న. ఈ కథంతా చెప్పి దీనికి ఫలశ్రుతి కూడా చెప్పారు. దాన్ని మనం ఈరోజు చెప్పుకోవాలి. బభ్రువాహనుడు ఆ సమయంలో ముందుకు వచ్చి, నా తండ్రి శ్రీకృష్ణ భక్తుడు, అశ్వమేధ యాగ సందర్భంగా ధర్మకార్యం చేస్తూ ఉన్నాడు, ఆ గుర్రాన్ని కాపాడటం కోసం వచ్చాడు, అంటే చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు మా నాన్న అర్జునుడు. అలాంటి నా తండ్రిని చంపటం వల్ల నాకు ఘోరమైన పాపం వచ్చింది. అది పోలే మనస్సులో. బతికాడు, బతికినా కూడా ఇప్పుడు ఏదో అపరాధం అయితే వాళ్ళు క్షమించినా కూడా చేసిన వాళ్ళ మనస్సులో అది పోదయ్యో నెప్పించేశానే, బాధ పెట్టానే అని మర్చిపోరు. ఆ మనస్సు సున్నితంగా ఉండేవాళ్ళు. అలాగే బభ్రువాహనుడు బతికినా కూడా అర్జునుడు తాను మర్చిపోలేకపోతున్నాడు. నేను మహాపాపం చేసేసాను కాబట్టి హిమాలయాలకి వెళ్ళి ఆ పైన ఏదో ఎవరెస్ట్కి వెళ్ళిపోతా, పైన పర్వతం పైన నుంచి దూకేసి చచ్చిపోతా, చిన్న కొండల నుంచి పడితే బతికిపోతానేమో, కాబట్టి అక్కడికే వెళ్ళి ఆ హిమాలయంలో అక్కడి నుంచి పైనుంచి దూకి ప్రాణాలు విడిచేస్తా, నేను బతికి ఉండకూడదు, ఎందుకంటే ఇటువంటి మహాపాపం చేశాను నేను అని అంటే ఆ మాటలు కృష్ణుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు, చుట్టూ ఉండే వాళ్ళంతా విన్నారు, ఎవరేం మాట్లాడలా. అప్పుడు వచ్చాడు భీముడు ముందుకి. భీముడు వచ్చాడు. భీముడు ఆ పాప పడింది. భీముడు ఎటువంటి కృష్ణ భక్తుడు అనేది ముందు నుంచి మనం చూస్తున్నాం. ప్రారంభం భీముడితోనే. కృష్ణ భక్తిని ఆయన ప్రదర్శించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఆయన మాటల్లో చెప్పాడుగా, నీకు పెద్ద బొజ్జ ఉందయ్యా అంటే, నీ బొజ్జ కన్నా పెద్దదా మాది, నీ బొజ్జలో సమస్త బ్రహ్మాండం పెట్టుకున్నావు, నన్ను అంటున్నావు నువ్వు. తిట్టినట్టుగా అన్నాడు, కానీ అదే పొగడతా, అదే భక్తి. అటువంటి ఆ భీముడు ముందుకొచ్చి, ఏంటయ్యా నువ్వు అనేది బభ్రువాహన, ఏదో చంపేశాను, పాపం వచ్చింది. ఏం చంపావు, ఏం పాపం వచ్చింది, మమ్మల్ని చూడు, మేము లేమా? భీముడు తననే ఉదాహరణగా చూపిస్తూ ఏమంటున్నాడు, యదితే పాతకం గాత్రే భవేద్వీరమహీతలే నతిష్ఠతి సమీపేతే దేవకీ నందనో హరి. చాలా గొప్ప సూత్రం చెప్పాడు ఇక్కడ భీముడు. ఏమయ్యా బభ్రువాహన, ఇప్పుడు సొంత తమ్ముడు కొడుకేగా, కొడుకే బభ్రువాహనుడు అంటే వరస. ఏ పాపం అంటున్నావు నువ్వు? నీ దగ్గరే నిజంగా పాపం ఉంటే నువ్వు నీ కళ్ళతో సాక్షాత్తుగా ప్రత్యక్షంగా ఈ దేవకీనందనుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మను చూడగలవా? చూస్తున్నావంటే నీలో పాపం లేదు పో అన్నాడు భీముడు. ఎంత భక్తి అండి, ఇంత నమ్మాడు. నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఆయన చూస్తున్నావు, అయినా పాపం ఉంది అంటావు నువ్వు. నమ్మకం లేదు నీకు కృష్ణుడి మీద. ఎప్పుడైతే నీకు దర్శనం, గంగలో స్నానం చేసి కూడా పాపం పోయిందో లేదో, ఎందుకు అనుమానం? పోయింది అని నమ్మండి అంతే.
పోయిందో లేదో. శివుడు ఒక కథ చెప్తూ ఉంటారు పూజ్య గురుదేవులు. శివుడు పార్వతి అమ్మవారు పైనుంచి చూస్తున్నారట. ఎంతోమంది వచ్చి స్నానం చేసి వెళ్తున్నారు. స్నానం చేస్తూ ఉంటే అమ్మవారు, గంగలో స్నానం చేస్తే ముక్తి అంటారు కదా, ఇంతమందికి ముక్తి వస్తుందా అని అడిగింది. వస్తుంది, ఎందుకు రాదు? మరి ఇంతమంది పైకి రావటం లేదే అని అడిగింది ఆవిడ. చేసిన వాళ్ళందరూ రావాలిగా, రావటం లేదుగా అని అడిగితే అలా కాదు, గంగలో స్నానం చేస్తే పాపాలు పోయి ముక్తి వస్తుంది అని వాళ్ళు నమ్మాలి. అలా ఎవరైతే నమ్మి చేస్తున్నారో వారికి ముక్తి వస్తుంది అంటే నాకు అర్థం కాలా అనింది ఆవిడ. మీరు చెప్పింది నాకు అర్థం కాలా అని అంటే, అయితే ఉండు, నీకు ప్రత్యక్షంగా చూపిస్తా, నువ్వు వేషం మార్చుకో, నేను వేషం మార్చుకుంటా. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు. ఆయన ముసలాయన, ఈవిడ ముసలామె. ఇద్దరు వచ్చారు అక్కడ గంగ దగ్గరికి. వచ్చి ఒక గుంట, వాళ్ళే ఉంది, నందిని పంపిస్తే ఒక గుంట తయారు చేశాడు, పెద్ద గుంట. అలా ఏదో తెలియక వెళ్తున్నట్టుగా వెళ్ళి ఆ గుంటలో పడిపోయారు ఇద్దరు పడలా. ఆయన పడ్డాడు, ముసలాయన పడ్డాడు, ఆవిడ బయటే ఉంది. ఆవిడ బయట ఉండి అరుస్తోంది, ఇదంతా నాటకం. అయ్యో మా ఆయన గొంతులో పడిపోయాడు, ఎవరైనా వచ్చి ఆయన్ని పైకి లేపండి. సహాయానికి అందరూ వస్తారు గంగా తీరంలో. ఆగండి, ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరికి గంగలో చేసి మాకు పూర్తిగా పాపము పోయింది, అస్సలు పాపం లేదు మాలో అనే నమ్మకం ఉంటుందో వాళ్లే ముట్టుకోవాలి, లేకపోతే చచ్చిపోతాడు ఆయన, ఇది నియమము అంది ఆవిడ. ఇటువంటి నియమం పెట్టింది. ఎవరు రాలా. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేవాళ్ళు రాలా, స్నానం చేసి కూర్చునే వాళ్ళు రాలా. ఒక దొంగతనానికి బయలుదేరుతున్నాడు. చాలా రోజులైంది స్నానం చేసి, ఒకసారి మునకేసి వెళదామని గంగలోకి వచ్చాడు. గంగలో స్నానం చేసి బయటకు వస్తూ, ఏంటి గోల ఇక్కడ అన్నాడు. అంటే ఇలా ఈ ముసలామ ఒక కండిషన్ పెట్టింది, వాళ్ళ ఆయన పడిపోయాడు, ఎవరు పూర్తిగా పాపం పోయిందో వాళ్ళు వచ్చి పైకి లేపాలి. అదే కదా, దాంట్లో ఏముంది, ఇప్పుడే స్నానం చేసే, నాకు పాపాలు ఎక్కడ అని పైకి లేపేశాడు. శివపార్వతులు ప్రత్యక్షమై దర్శనం ఇచ్చారు వాడికి. చూసావా అన్నాడు శివుడు. చూసావా? ఎవరికి కనిపించాల, వాళ్ళు వీడికి మాత్రం కనిపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూసావా? చేశారు కానీ నమ్మారా? నమ్మలా. ఊరికే స్నానం చేశారు, అంతవరకే. నమ్మకం మనస్సులో లేదు. అలా చేయకూడదు. మనం ఏదో ఒక కార్యం మీద, ఏదో ఒక పని మీద, ఏదో ఒక సంకల్పంతో వెళ్తాం, ఆ పని చేస్తాం, పూర్తిగా నమ్మాలి. ఇదైతే అవుతుందా, ఇంకా ఇవన్నీ వద్దు, సందేహాలు వద్దు. అవుతుంది, ఎందుకు అవ్వదు? ఇది ఆ భీముడు అక్కడ, నువ్వు ఎందుకయ్యా ఇంకా పాపాలంటావు, నాకు అర్థం కావటంలే. ఇది ఎదురుగా, ఇది నతిష్ఠతి సమీపైతే, నీకు పాపం ఉంటే నీ ముందు ఉంటాడా, నీ సమీపంలో ఉంటాడా? ఎంతసేపు నిన్ను చూస్తాడా, నీతో మాట్లాడతాడా? పాపాలు పోయేంత వరకు అర్జునుడు పిలిస్తే వచ్చాడా? రాలేదుగా. ఎందుకు అర్జునుడు తల్ల లేచిపోయింది? ఎలా సాధ్యమైంది? బభ్రువాహనుడికి నీకెట్లా సాధ్యమైంది? అర్జునుడిలో పాపం ఉంది కాబట్టి రాలే ఆయన వచ్చాడు. ఆయన చూశామంటే, గురువు సమీపంలో వచ్చాము, దర్శనం చేశామంటే కష్టాలు పోతాయా ఏమిటి? పోయాయి కాబట్టే వచ్చాము ఇక్కడికి. అంతే. పోతాయా ఎందుకు ఆ మాట ఎందుకు అసలు? అందులో ఆ ప్రశ్నే వద్దు. నమ్మకం పూర్తిగా. కుమారుల భట్టు అని చెప్పి చాలా గొప్ప మన వేద ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆయన. కుమారస్వామి అవతారమే. ఆయన కొంతమంది పాఖండులు వేదాన్ని తిట్టేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తత్వాన్ని నేర్చుకుని వాళ్ళని ఓడించాలి అని వాళ్ళల్లో కొన్ని రోజులు ఉన్నాడు ఆయన. వాళ్ళు వేదం తిడుతూ ఉంటే ఈయన కన్నీళ్ళు వచ్చాయి ఒకసారి. వాళ్ళు పట్టేశారు, ఓహో మన వేషం వేసుకుని వచ్చాడు, మనవాడు కాదు అని చెప్పి పైనుంచి తోసేస్తున్నారు. తోసేస్తూ, నువ్వేదో వేదం అంటావు కదా, ఎవరిని ఏ దేవుణ్ణి ప్రార్థిస్తావు, ప్రార్థించు అని పైనుంచి తోసేస్తూ ఉంటే ఆయన అన్నాడు, వేదాలే గనక నిజమైతే నాకు ప్రాణాపాయం రాకూడదు అని అన్నాడు. తోసేశారు. పడ్డాడు. పడితే ఒక కన్ను పోయింది ఆయన ప్రమాదంలో. పోతే అందరు అడిగారు, ఆయన కూడా అడిగాడు, వేదాలు నిజమే కదా, మరి వేదాలు నిజమైతే నాకు కన్నెందుకు పోయింది అని అన్నాడు. అంటే నువ్వు వేదాలు నిజము అని అనలా, వేదాలే గనక నిజమైతే
నాకు ప్రాణాలు పోకూడదు అని అన్నావు. అయితే గీతే ఏమిటి, వేదాలు నిజం అని అనుండాలి, నువ్వు అనలా. కాబట్టి ఒక కన్ను పోయింది బయటపడ్డావు అని. చావు తప్పి కన్ను లొట్టబోయింది అనే సామెత తెలుగులో అక్కడి నుంచే పుట్టింది. చావు తప్పింది, కన్ను లొట్టబోయింది. ఎవరికి? కుమారుల భట్టుకి. అందువల్ల పూర్తి విశ్వాసం, అంతే, అయింది అవుతుంది అంతే, అలా ఉండాలి. కానీ ఏమిటిది గోలనిది అని భీముడు బభ్రువాహనుడిని తిడుతూ, నువ్వు నిజంగా పాపివైతే నీ పూజలు తీసుకునేవాడా కృష్ణ పరమాత్మ? నీ ఆతిథ్యం తీసుకుంటాడా? దీన్ని బట్టి చూస్తే నీకు ఎటువంటి పాపము లేదు, నమ్ము. భీముడు చెప్పే మాట అంత దృఢంగా నప్పా. ఇక మా సంగతే తీసుకో. మేమేం చేశాం? యుద్ధం చేశాం. ఎంతమందిని మేము సంహరించాం? మహాయుద్ధం, అది కురుక్షేత్ర యుద్ధం. మేము హాయిగా లేమా ఇప్పుడు? పాపాలన్నీ పోయాయని. లేకపోతే మాకు కృష్ణుడి దర్శనం అయ్యేదా? కృష్ణ పరమాత్మ మా మీది అనుగ్రహంతో మా పాపాలని ప్రక్షాళన చేసి మమ్మల్ని పవిత్రుల్ని చేశాడు. మా దగ్గరే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అదే అనుగ్రహ బుద్ధితో ఈరోజు నిన్ను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నమ్మటంలా. ఎందుకిలా? తురంగం ధర్మరాజస్య త్యక్త్వా శోకంచ పాలయ. ఇక ఈ ఏడుపు మానేసే, పాపం పాపం అనే ఏడుపు మానేసే. ఇక నువ్వు నీ కర్తవ్యాన్ని ఆలోచించు. భీముడు చెప్తున్నాడు, ఏమిటి నీ కర్తవ్యం? నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు ఈ గుర్రానికి కాపలా కాయాలి. మీ నాన్నగారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు, ఆయన ఎన్ని రోజులు దాన్ని కాపాడుతూ వస్తున్నారు కదా. నువ్వు ఏడుపు మానేసే, పాపిని అనుకోవద్దు, నీ గుర్రాన్ని కాపాడు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని భీముడు బభ్రువాహనుడి చెప్తూ, తవకా గణనా పుత్ర కృష్ణాగ్రే పాపకర్మణ. పుత్ర, నాయన, పిల్లవాడా, కృష్ణుడు ఎదురుగుండా ఉన్నప్పుడు పాపాలను లెక్క పెడతావే, పుణ్యాలు లెక్క పెట్టుకోవాలి. మరి ఎంత పుణ్యం చేశానో కృష్ణుడి దర్శనం అవుతోంది అని అనుకోవాలి కదా. అయిపోయింది, దర్శనం అయింది, దాంతోనే పాపం పోయింది. ఎందుకు ఆ పాపాలని నువ్వు లెక్క పెట్టుకుంటావు? పంచపాతక కర్తార కిన్నాంనాస్య నతారితా. పంచపాతకాలు, పంచమహాపాతకాలు, ఉపపాతకాలు. పంచమహాపాతకాలు చేసిన వాళ్ళనే ఈయన పవిత్రుల్ని చేసి సంసారం దాటించలేదా కృష్ణ పరమాత్మ? ఈయన పేరుతోనే వాళ్ళు పాపాలు పోగొట్టుకోవటం లేదా అని అంటూ ఆయన కలియుగం ఉదాహరణ చూపిస్తాడు భీముడు. తుర్యే యుగే చ సంప్రాప్తే మానవాన్ పాపపూరితాన్ పావయిష్యతి నామాస్య విష్ణోరమిత తేజసః. తుర్యే యుగే అంటే 4వ యుగంలో, రాబోయే కలియుగంలో ఎన్నెన్ని పాపాలు చేసిన వాళ్ళు అయ్యయ్యో ఈ పాపాలు మేము చేశామే అని బాధపడుతూ వాళ్ళు అమిత తేజసః, అపారమైన తేజస్సుతో ఉండేటువంటి ఆ శ్రీహరి యొక్క నామాలు పలకటంతోనే కలియుగంలో పాపాలు పోగొట్టుకోవటం లేదా? గడిచిన కలియుగాల్లో పోలేదా? రాబోయే కలియుగంలో పోవటం లేదా? అందువల్ల కలిమానవులకి ఒకటే ఒకటి సంతరణం అంటే హరినామము, అది తప్ప వేరే దారి లేదు. కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. కలిలో నామస్మరణ తప్ప వేరే గతి లేదు. నిరంతరంగా నామస్మరణ చేస్తూ ఉండాలి. అదే మనల్ని కాపాడేది. అదే అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక నామాన్ని పలుకుతూ ఉండాలి. ఆ నామంతో ఆ రూపము, ఆ తత్వము, ఆ మహిమ, ఆ చర్య, ఆ లీల అంతా మనకు గుర్తొస్తుంది. నిరంతర నామస్మరణ చేస్తూ ఉండాలి. కలియుగంలో వాళ్ళు దాటడం లేదా? గడిచిన కలియుగాల్లో దాటలేదా? నువ్వెందుకయ్యా బాధపడతావు? పాపం పాపం అని ఎందుకు ఏడుస్తావు? ఆయన నామాన్ని పట్టుకో, పోని పాపం పోతుంది. నీకు నమ్మకం లేకపోతే నామం చేసుకో, దాంతో పాపం పోతుంది. ఇది భీముడు చెప్తూ, కుతో దుఃఖం కుతో దైన్యం కుతః పాప భయం నృణాం. ఆయన నామాన్ని పట్టుకున్న వాళ్ళకి దైన్యం, దీనత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఎక్కడి నుంచి వస్తుంది? పాప భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏషాం సద్భావ సంయుక్త జిహ్వా స్యాత్ కృష్ణవాదిని. ఏదేదో వాదనలు చేయొద్దు. అక్కర్లేని వాదనలు చేసి తగాదాలు, మాటలు ఇవన్నీ వద్దు. ఆ భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండండి.
ఏషాం సద్భావ సంయుక్త, భావము బాగుండాలి. మంచి భావంతో భగవంతుడి మనస్సులో నింపుకుని ఎప్పుడూ హరే కృష్ణ హరే రామ నామాన్ని చెప్తూ ఉండాలి. అలా చెప్తే అటువంటి వాళ్ళకి పాపాలు పోలేదా? ఎందుకు నువ్వు భయపడతావు, ఎందుకు బాధపడతావు అని ఆ భీముడు ఉపదేశం చేస్తూ, ఇదిగో కృష్ణ పరమాత్మ మన ఎదురుగా ఉన్నాడు, మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, మనం ఆయన పాదాలు తాకుతున్నాము, ఆయన మనల్ని స్పృశిస్తూ ఉన్నాడు, ఆయన దర్శనం మనకు అవుతోంది, మన ఆతిథ్యాన్ని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు, కనుక నీలో ఎటువంటి పాపము లేదు, నువ్వు చింతించవలసిన పని లేదు, ప్రాయశ్చిత్తాలు అక్కర్లా నీకు, దూకటాలు, అగ్నిలో దూకటాలు, కొండ మీద నుంచి దూకటాలు, ఇవన్నీ అక్కర్లా నీకు. నువ్వు సరిగ్గా ఆయన చెప్పిన పని చేసుకుంటే చాలు. అయిపోయిన పాపం ఎప్పుడో పోయింది, కొత్తగా పాపాలు చేయకుండా ఉంటావు, పుణ్యవంతమైన జీవితాన్ని గడుపుతావు నువ్వు. కాబట్టి నీకు ప్రాయశ్చిత్తాలంతా అక్కర్లేదు, కావాలంటే పరమాత్మని అడుగు అన్నాడు. అంటే ఆయన అవునవును భీముడు ఏం చెప్తే అది మాటే లేదన్నాడు. అందరిని నవ్వించటానికి ఆయన, అయ్యో భీముడు ఆయన చెప్పాక ఇంకేముంది అన్నాడు. ఆయన కృష్ణ పరమాత్మ, ఆయన అడుగోండి, నేను చెప్పేది ఏం లేదు, ఆయన చెప్పేశాడుగా అయిపోయింది. అవునవును ఏ ప్రాయశ్చిత్తం అక్కర్లేదు, తిని తొంగుంటే చాలన్నాడు భీముడు చెప్పిన మాట కదా, తమాషా. అందుకనే అంటే ఆయన ఎప్పుడూ కర్మల్ని విరోధించడు భగవంతుడు. ఆయన నామంతో పాపాలన్నీ పోతాయి అనేది సత్యం, అది ఆయనకి తెలుసు, ఆయనే చెప్పిన మాట. కానీ దీన్ని ఒక నెపంగా పెట్టుకుని, ఒక సాకుగా పెట్టుకుని ప్రాయశ్చిత్త కర్మలు మనం చేయకుండా పోతాము, అది కూడా భగవంతుడికి నచ్చదు. ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అని. అందుకనే అవునవును ఏ ప్రాయశ్చిత్తం అక్కర్లేదులే అని ఆయన యాగాశ్వాన్ని చూపించాడు. మరి అయితే ఇదెందుకు అని, మీ అన్నగారు ఎందుకు పంపించాడు, ప్రాయశ్చిత్తం కాకపోతే యజ్ఞాలు ఎందుకు అని ఆయన భీముడిని కొద్దిగా అలా గుర్తు చేస్తూ మాట్లాడటం. అలా ఆ కృష్ణ పరమాత్మ అనేసరికి అక్కడ వాళ్ళంతా కూడా నవ్వుకున్నారు, స్వామి మాటలు అలాగే ఉంటాయని. ఇప్పుడు యాగ రక్షణకి నువ్వు బభ్రువాహనుడు, నేను వృషకేతుడు, హంసధ్వజుడు, అలాగే ఇతరులు కూడా బయలుదేరాలి. అది కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పిన మాట. వెళ్ళాలి మనం యాగ సంరక్షణ. నేను వస్తానన్నాడు ఈసారి, ఎందుకంటే తర్వాత రాబోయే వాళ్ళు ఈ బభ్రువాహనుడు కొంచెం పర్వాలేదు, ఇంకా భయంకరమైన రాజులు ఉన్నారు, వాళ్ళని గెలవటం చాలా కష్టం, నీకే కాదు నాకు కష్టమే అంటాడు కృష్ణ పరమాత్మ. నాకు కష్టమే, అటువంటి నా భక్తులు ఉన్నారు అక్కడ, నేనే గెలవలేని నా భక్తులు ఉన్నారు, వాళ్ళని గెలవలేము. వాళ్ళని ఎలా గెలవాలి చూద్దాం, ఎలా గెలుస్తాము. వాళ్ళని పట్టుకోకూడదు అనుకుందాం మనం, పట్టుకుంటే కష్టమే. వాళ్ళతో యుద్ధం వచ్చింది అంటే కష్టమే. వాళ్ళు అందుకనే మన కురుక్షేత్ర యుద్ధంలో రాకుండా నేనే చూసుకున్నా. వాళ్ళు వస్తే ఇంక నువ్వు చేసే యుద్ధం ఏం లేదు, నువ్వు నేను చేసే యుద్ధం లేదు, అంతా చూస్తూ కూర్చోవటమే. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. అటువంటి వీరులు ఉన్నారు, వాళ్ళెవరు రాలా. మనం చెప్పుకునేవన్నీ కొన్ని పేర్లే, కాశీరాజశ్చ వీర్యవాన్ యూధానో విరాటశ్చ, ఇవన్నీ కొన్ని పేర్లే మనం ఊరికే చెప్పుకునేది. వీళ్ళంతా పాపం చిన్న చిన్న వీరులు, వీళ్ళనే అతిరథ మహారథులు అంటారు. వాళ్ళు ఇంకా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, రాజులు, అబ్బో వీళ్ళని మీరిపోయి మించిపోయి ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళని గెలవటం కష్టం. అగ్రే సంతి మహాబాహో రాజానో వైష్ణవాః పరే, ముందున్నారు, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అంటారే, అదే భగవంతుడు చెప్తున్నాడు. అగ్రే సంతి అని, ఇప్పుడేమైంది, ఇంకా ఉంది చాలా అని. ఇదంతా చాలా, అమ్మో ఇదే బభ్రువాహనుడే ఇంత అంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారు? కృష్ణుడే వాళ్ళని కీర్తిస్తూ ఉన్నాడు. మున్ముందు ఉన్న రాజులు వాళ్ళు విష్ణు భక్తులు, నాకు కూడా వారిని జయించడం కష్టమే, నీకు వారితో పరిచయమే లేదు, వాళ్ళ సంగతే తెలియదు నీకు. నిన్ను కనుక నేను విడిచి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళందరూ నిన్ను మింగేస్తారు, అయిపోయింది నీ కథ. ఇక నువ్వు బతికి బయటపడటం అనేది చాలా కష్టం. కాబట్టి నేను కూడా నీతో వస్తా, నిన్ను అలా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. అర్జునుడు ఈసారి అయితే పిలిచాడు, వచ్చాడు. మళ్ళీ ఎన్నిసార్లు ఈ మణి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మణి పంపించేశారు, అయిపోయింది, పని అయిపోయింది, మణి పంపించేశారు. అదేదో జేబులో పెట్టుకున్నది కాదు, అవసరమైనప్పుడల్లా తీసి మొబైల్ ఫోన్ కాదు, అది పంపించేశాడు, మణి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకెన్నిసార్లు నిన్ను బతికించాలి అర్జున? ఈసారి నేనే నీతో వస్తాను. శేషాది నాగులు
కృష్ణుడికి నమస్కారం చేసి బభ్రువాహనుడి దగ్గర సెలవు తీసుకుని తమ లోకానికి తాము వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. ఇలా పరమాద్భుతమైనటువంటి అర్జున బభ్రువాహన ఘట్టాన్ని జైమిని మహర్షి పూర్తి చేసి దానికి ఫలశ్రుతిని కూడా చెప్తారు. ఇది సామాన్యమైన కథ కాదు, ఎన్నెన్నో మలుపులతో కూడిన కథ ఇది. కృష్ణ భక్తిని తెలిపేటువంటి కథ ఇది. కనుక దీని ఫలశ్రుతి ఎలా ఉంది అని అంటే, యైదం వాసుదేవస్య చరితం సార్జునస్య చ శృణుయాత్ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంజీవనం చార్జునస్య సహకర్ణాత్మజేన చ కథానకం పుణ్యకరం యః కృష్ణస్య శృణోతి సహ దుర్మృత్యునా న బాధ్యేత కదాచిదపి వై నరః. వాసుదేవస్య చరితం సార్జునస్య చ, అర్జునుడితో కలిసి ఉన్న వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథ ఇది. ఏదో బభ్రువాహనుడి కోసమో అర్జునుడి కోసమో చెప్పిన కథ కాదు ఇది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథ ఇది. జైమిని మహర్షి ఎక్కడ అంతా తీసుకొచ్చి కృష్ణుల్లోనే కలుపుతారు. కృష్ణ సాగరం అని, నమామి కృష్ణ సాగరం. అన్ని కథలు వచ్చి అక్కడికే చేరుతున్నాయి, అది కాకుండా వేరే ఏది లేదు అని. అన్ని నమస్కారాలు కేశవుడికే వెళ్ళినట్టుగా కథలన్నీ పోయి అక్కడికే చేరుతున్నాయి. అందువల్ల ఇది వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథ. దీన్ని ఎవరైతే వింటారో వారికి సమస్త పాపాలు కూడా పరిహారం అవుతాయి. అటువంటి వాళ్ళకి చాలా ముఖ్యంగా అకాల మృత్యువు అనేది రాదు. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అది భగవంతుడు ఎంత ఆయుస్సు ఇచ్చాడో అంత ఆయుస్సుతో వేదోక్తమైన పరిపూర్ణ ఆయుస్సు, అంటే శతమానం భవతి అని వేదం చెప్తుంది కదా, అలా ఆ వేదోక్తమైన శతాయుర్వృద్ధి, ఆ శతాయుస్సు పరిపూర్ణమైన ఆయుస్సు, దానికోసం ప్రార్థన చేసుకుని ఆ ఆయుస్సుని భద్రం కర్ణేభిశృణుయామ దేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా స్థిరైరంగై. ఇది మనం చేసుకోవాల్సిన ప్రార్థన. మంచి వినాలి, మంచి చూడాలి, ఈ చేతులతో ఈ శరీరంతో మంచి పనులు చేయాలి ఉపయోగపడేటట్టుగా. ఈ ఆయుస్సు అంత విషేమ దేవహితం యదాయు, అది అంటే దేవతలకి సంతోషాన్ని కలిగించేలాగా, గురువులకి సంతోషం కలిగేలాగా ఈ ఆయుస్సుని మనం గడుపుదాము. విషేమ దేవహితం యదాయు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఇది వీళ్ళందరూ కూడా మనకి ఈ సంకల్పంలో అనుగ్రహించని, ఈ దేవతలందరూ మనకి తోడై ఉండి ఇలా మనం మంచిగా జీవితాన్ని గడుపుకోవటానికి కావలసిన వ్యవస్థ చేసి వారు మనల్ని ఆశీర్వదించని అని ప్రార్థన. అలా మనము ఆ మంచి కోసం, మంచి సాధన కోసం, మంచి పనులు చేయటం కోసం ఈ ఆయుస్సుని ఆ అకాల మృత్యువు లేకుండా, అపమృత్యు భయం లేకుండా ఉండేందుకోసం ఈ కథని చెప్పాను అని ఆయన ఆ జైమిని మహర్షి ప్రత్యేకంగా చెప్పారు. ఇక అక్కడి నుంచి వారు ఆ యాగాశ్వాన్ని తీసుకుని ముందుకు సాగుతున్నారు కదా. ఆ యాగాశ్వం ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది ప్రశ్న. జనమేజయుడు అదే ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నారు. దానిలో ప్రవేశించే ముందు మనం కృష్ణ పరమాత్మని అచ్యుతం కేశవం, ఇది చాలా విశేషమైన ఒక కథ. ఇది రాబోయేవన్నీ అలాగే ఉంటాయి, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇవన్నీ. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం
రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. శ్రీధరం మాధవం భజ నారాయణం. శ్రీధరం మాధవం భజ నారాయణం. కేశవం మాధవం రామనారాయణం. కేశవం మాధవం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. గోవింద నందన గోపాల నందన. గోవిందానందన గోపాల నందన. నందన వినుత గోపాల గోవింద. నందన వినూత గోపాల గోవింద. నందన వినుత గోపాల గోవింద. నందన వినూత గోపాల గోవింద. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. రామ రామ గోపాల రామనారాయణం. రామ రామ గోపాల రామనారాయణం. రామనారాయణం సచ్చిదానందనం. రామనారాయణం సచ్చిదానందనం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. 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 రామ 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 కృష్ణ రామ 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 రామ
రామ కృష్ణ రామ 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 కృష్ణ రామ 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 కృష్ణ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం తాని బిలాని అక్కడ కీటాలు ఉంటాయి అంతే. బ్యాక్టీరియా కీటమే కదా, బ్యాక్టీరియా వచ్చేస్తుంది ఒక రోజులోనే, బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అదేగా మనకి తినేది, పళ్ళు తినేది అదే, ఆ బ్యాక్టీరియా తినేస్తుంది. అక్కడే పుడతాయి కీటకాలు. అన్ని కీటకాలు మనలోనే ఉన్నాయి. ఏ నోరైతే భగవంతుడిని కీర్తించదో, ఏ చెవి అయితే భగవంతుడి గురించి వినదో, అది ఏమిటది? బిలాని తాని మన్యేహం ముఖాని జగతాం పతేహే ప్రవదంతి న మాహాత్మ్యం. ఏ నోరు భగవంతుడి మహిమని చెప్పదో, ఏ నోరు భగవంతుడి నామాన్ని పలకదో, అది పూర్ణాని కీటకై బిలాని మన్యేహం. కీటాలు నిండిన, బ్యాక్టీరియాతో నిండిన ఒక బిలము అని నేను భావిస్తున్నాను. అంతే తప్ప దానికి ఎంతకన్నా ప్రయోజనం లేదు. ఈ జన్మ వచ్చినందుకు భగవన్నామ స్మరణ చేయకపోతే, భగవంతుడిని గురించి వినకపోతే ఎందుకు ఈ జన్మ? ప్రయోజనం లేదు. అందరూ బతుకుతున్నారు, అట్లాగే మనము బతికిపోతాము అంతే. ఏముంది విశేషం? ఏం గొప్ప? పశుపక్ష్యాదులు బతకటం లేదా అని ఒక మంచి చక్కటి సుభాషితం. అవి బతుకుతున్నాయి, మనలాగానే అవి తింటున్నాయి, అవి వాటికి పెళ్ళి అవుతోంది. మనలాగా మంగళసూత్రం కట్టకపోవచ్చు కానీ వాటికి పెళ్ళి అవుతోంది, వాటికి సంసారం, వాటికి పిల్లలు అంతా ఉంది అక్కడ, వాటికి స్కూలు కాలేజు అంతా ఉంది, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి, వాటికి సంసారం. అదే సింహాలకి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, ఒక టెరిటరీ అవి నిర్మాణం చేసుకుంటే. అలాగే మనము ఉంటున్నాము, పోయాము. ఏమిటి దానివల్ల? ఎవరు మనకి జన్మని ఇచ్చాడో ఆయన్ని తెలుసుకోకుండా పోతే ఏం జన్మకి సాఫల్యం? జన్మ చరితార్థం చేసుకోవాలి కదా, భగవంతుడి గురించి తెలుసుకుని. లేకపోతే ఎందుకు ఈ జన్మ వ్యర్థం అని జనమేజయుడు చెప్తూ, తనకి ఇంకా వినాలని ఉంది, ఎందుకుంది అనే దాన్ని కూడా అక్కడ స్థాపన చేసి ప్రార్థించటం జనమేజయుడు. అయ్యా నాకు చెప్పండి, ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా ఇంకా చెప్పండి. లోపల నుంచి వింటూ ఉన్న పవన్ పాడుతున్నప్పుడు వస్తే ఆపేస్తాడేమో ఇంకాసేపు విందామని, అందుకని 6:30కే వస్తాం అనుకున్నా. వస్తే ఆపేస్తాడేమో స్వామిజీ మళ్ళీ మొదలు పెట్టాలని, అందుకనే కాసేపు నిదానంగానే వచ్చా. అక్కడి నుంచే వింటున్నా, గురుకీర్తి బాగా పాడుతున్నాడు కదా అని. అందువల్ల నిరంతర శ్రవణ, నిరంతర స్మరణ, నిరంతర గాయనం, దీన్ని అలవాటు చేసుకోవాలి. అలా అడిగేసరికి జైమిని మహర్షి, ఓ రాజా, అశ్వం ముందు కదులుతోంది చెప్పుకున్నాం కదా, పరమాత్మ ప్రచోదనతో అది పూర్తిగా ఈ దండకారణ్యం ఇట్లా ఒక ప్రదక్షిణ వేసింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అంతా, కేరళ అంతా ఒక ప్రదక్షిణలాగా వేసి సముద్రానికి వెళ్ళలేదు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. వెళ్ళి ఈసారి నర్మదా తీరానికి వెళ్ళింది. అంటే మధ్యప్రదేశ్లో అమరకంటకం అని అక్కడ నర్మదా పుట్టేది. నర్మదా నది పశ్చిమ వాహిని, మిగతావన్నీ పూర్వవాహిని నదులు, ఇది పశ్చిమ వాహిని. నదము నది కాదు, నర్మదా నదము, అది నదం. పశ్చిమానికి పారే వాటిని నదాలు అని పిలుస్తారు. సంస్కృతంలో అది ఒక సంప్రదాయం. అది నర్మదా నదం, కానీ మనం నది అని అలవాట్లో అంటాం మనం. అది చాలా పెద్ద నది, అది నర్మదా నది అనేది. ఆ నర్మదా పరిక్రమ చేస్తారు. నర్మదా పరిక్రమ 3 ఏళ్ళు, అలాగే 3 నెలలు, 3 రోజులు, అంతా 3 సంఖ్య. దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టం అక్కడ. అంతా 3 సంఖ్యలో దాన్ని పూర్తి చేస్తారు నర్మదా పరిక్రమ. లేదు పూర్తిగా నర్మదా పరిక్రమ చేయలేని వాళ్ళకి
ఒక చిన్న పరిక్రమ ఉంది. ఆ చిన్న పరిక్రమ ఒక 3 రోజుల్లో చేయొచ్చు. ఆ పరిక్రమ కూడా నర్మదా పరిక్రమ. నర్మదా పరిక్రమ చేసే వాళ్ళకే అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఓంకారేశ్వరంలో ఇప్పుడు అవధూత దత్తపీఠం నుంచి ఒక ఆశ్రమం కూడా స్థాపన చేయిస్తూ ఉన్నారు స్వామీజీ వారు. అక్కడ అవుతోంది, స్థలం వచ్చింది, స్థలం ఉంది, నర్మదా తీరం. ఆ నర్మదా వెంబడి అట్లా వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. నర్మదా పరిక్రమ చాలా విశేషం అది. మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. ఎవరైనా సమయం ఉండేవాళ్ళు చేయొచ్చు నర్మదా పరిక్రమ. ఈ సోలో ట్రిప్స్కి వెళ్తారే, అట్లా వెళ్ళేవాళ్ళు ఏదో ఊరికే పిచ్చి తిరుగుడు తిరిగేది కాకుండా ఇటువంటివి చేస్తే చాలా మంచిది. ఇది చాలా గొప్ప. దానివల్ల వచ్చే ఫలాలు చాలా మహిమాన్వితంగా ఉంటాయి. అక్కడ అనుభవాలు అలా. ఈరోజు ఇంతే తిరగాలి, నేను ఎక్కువ తిరుగుతాను, నాకు శక్తి ఉంది కదా అంటే లాభం లేదు. ఇంతే 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 తిరగాలి. అట్లా 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 తిరిగితే అది సరిగ్గా 3 సంవత్సరాల 3 నెలలకి పూర్తి అవుతుంది. ఏమో ఎప్పుడైనా ఒకసారి చేయాలి మనం, ఈ జన్మలోనో ఇంకా ఏదైనా జన్మలో చేశామో మరి తెలియదు. అది ఒకటి నర్మదా పరిక్రమ అనేది చాలా అద్భుతం. అది ప్రదక్షిణ, నర్మదా ప్రదక్షిణ. అక్కడికి అది వచ్చింది. రాజులందరూ కూడా దాని వెనకాల వస్తూ ఉన్నారు. అది నర్మదా తీరానికి చేరుకుంటోంది. అర్జునుడు వస్తున్నారు అని తెలియగానే అటువైపుకి ఎవరు రావటంలా. ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, అక్కడ గెలవటం కష్టమని ఎవరు అసలు అటువైపు పోను కూడా పోవటం లేదు. అది ఈ గుజరాత్ మధ్యప్రదేశ్కి మధ్య భాగానికి ఆ అశ్వం వచ్చి చేరుకుంది. మత్స్యదేశం, త్రిగర్త దేశం, అపరాంత దేశం అని ఆ ప్రాంతాలని పిలిచేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో. ఆ ప్రాంతానికి అది ఆ యాగాశ్వం అనేది వచ్చింది. యాగాశ్వం ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే విచిత్రంగా దానికి అటువంటిదే ఇంకొక యాగాశ్వం కనిపించింది. చూసుకో, ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. ఇది ఒకటి యాగాశ్వం చాలదు అంటే ఇంకో యాగాశ్వం వేరే వచ్చింది. ఇప్పుడు ఇటువంటిదే ఇంకొక యాగాశ్వాన్ని ఎవరో విడిచిపెట్టారు. 2 యాగాశ్వాలు. ఇప్పుడు ఈ యాగాశ్వం ఆ యాగాశ్వాన్ని చూసింది, దీనికి కోపం వచ్చింది. ఇదేదో నాలాగే ఉంది ఇది అని అద్దంలో చూసుకున్నట్టుగా. మొదటిసారి అద్దంలో చూస్తే మృగాలు భయపడతాయి. మీరు చూసే ఉంటారు, కోతులు అవి కారు దగ్గర వచ్చి చూసి కొడుతూ ఉంటాయి. భయం వాటికి, ఏదో ఇంకో కోత వచ్చేసిందేమో అని అటువైపు చేయిపెట్టి పరీక్ష చేస్తూ ఉంటాయి, ఎవరైనా ఉన్నారా అటువైపు అని. అలాగే ఈ గుర్రానికి తనలాగానే ఒక గుర్రం, అది యాగాశ్వం, అది తనలాగానే ఉంది. అలంకారం అంతా అలాగే చేశారు. అంటే యాగాశ్వం అంటే ఇదే కదా, ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, పసుపచ్చ తోక, చెవులు అన్నిటికీ మామూలే. అలాగే ఉంది. దానికి కూడా ఒక పలక కట్టారు మెడకి, అది అలా కనిపిస్తోంది. ఒకదాన్ని ఒకటి చూసుకునేసరికి రెండిటికి ఏదో అద్దంలో చూస్తున్నాము అనే ఒక భ్రమ కలిగింది. రెండిటికి కోపం వచ్చింది. 2 కాళ్ళతో తన్నుకున్నాయి, కరుచుకున్నాయి, యుద్ధం చేశాయి. భయంకరమైన యుద్ధం వాటికి జరుగుతోంది. అది 2 గుర్రాలకి. వీళ్ళు వెనకాల అనుకున్నారు, ఇక దాటేశాం కదా, అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం అని అనుకున్నారు. వాళ్ళకి తెలియదు అసలైంది ఇప్పుడే ఉంది అని. అందరూ నిదానంగా వస్తున్నారు వెనకాల. కృష్ణ పరమాత్మ కూడా ఏమీ మాట్లాడలా. సరే వీళ్ళంతా వెళ్తున్నారు కదా, వీళ్ళతో పాటుగా వెళదాము అని. ఇక్కడేమో ఈ 2 యాగాశ్వాలు కలిసి పెద్ద యుద్ధమే చేసుకుంటూ ఉన్నాయి. ఎలా ఉంది అంటే అవి అలంకారం చేసుకుని ముత్యాల దండలు తెగిపోయేలాగా అవి భీకరమైన యుద్ధం చేశాయి 2 యాగాశ్వాలు కూడా. కృష్ణార్జునులు ఎవరు వస్తారులే మనల్ని ఇక ఎదుర్కొనేవాళ్ళు, బభ్రువాహనుడు అయిపోయాడు కదా, ఇంకెవరున్నారులే అని అనుకున్నారు. అది నిదానంగా వచ్చి ఆ రాజ్యానికి చేరుకుంది. ఆ నర్మదా తీరంలో ఉండే రాజ్యం ఎవరిదది అని అంటే మయూరధ్వజుడు యొక్క రాజ్యం. ఆయన పేరు మయూరధ్వజుడు. ఈ ధ్వజాలే, అన్ని చోట్ల ధ్వజాలే, నీలధ్వజ, హంసధ్వజ, వీళ్ళే ఈ కథలే వస్తున్నాయి. ఈయన మయూరధ్వజుడు, ఆయన రాజ్యం అది. ఆయన కూడా 8 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆయన చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఈ యాగాశ్వానికి రక్షకుడిగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, తామ్రధ్వజుడు అని, ఆయన ధ్వజుడే. ఆయన్ని విడిచిపెట్టాడు. నువ్వు వెళ్ళరా, నువ్వు యాగాశ్వాన్ని కాపాడు అని చెప్పి. మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి బహుళధ్వజుడు. వీళ్ళే తర్వాత రాబోయే కథలో ముఖ్యం. తామ్రధ్వజుడు, బహుళధ్వజుడు, వీళ్ళిద్దరినీ కూడా విడిచిపెట్టాడు. ఆ యాగాశ్వాన్ని కాపాడటానికి మంత్రి గారిని ఉద్దేశించి ఆ తామ్రధ్వజుడు అన్నాడు,
మంత్రి గారు, మా తండ్రి గారు ఇప్పటి వరకు 7 అశ్వమేధ యాగాలు చేశారు. ఇది 8వ అశ్వమేధ యాగం ఆయన సంకల్పం చేశాడు. ఇంతవరకు మనకు తిరుగులేదు, ఎదురు లేదు. ఎవరు యాగాశ్వాన్ని ఆపిన వాళ్ళు లేరు. అది హాయిగా తిరిగి వచ్చింది. మనం యాగం కూడా చేసుకున్నాం. ఆ అశ్వం చూస్తే మన అశ్వంతో యుద్ధం చేస్తోంది. ఇదేమిటి, మనుష్యులే పట్టుకోవడానికి రాలేదు, అటువంటిది మన అశ్వంతో ఆ అశ్వం యుద్ధం చేయడం ఏమిటి? చూస్తే అది కూడా యాగాశ్వంలాగా కనిపిస్తోంది. దాన్ని ఎవరు విడిచిపెట్టారు, ఏం కథ, వెళ్ళి చూసిరండి. దానికి కూడా ఒక పలక కట్టారు కదా, దాన్ని వెతికి దాన్ని పట్టుకుని దాన్ని చదివిరండి. బహుళధ్వజుడు వెళ్ళాడు, ఆ గుర్రానికి కట్టిన ఆ పలక పీకి దాన్ని చదివాడు. చదివితే దాని మీద రాసి ఉంది, ఇది ధర్మరాజు గారు యాగాశ్వము. ఆయన విడిచిపెట్టాడు ఈ గుర్రాన్ని. దీనికి రక్షకుడిగా అర్జునుడు వస్తున్నాడు. ఎవరైనా పరాక్రమం ఉండేటువంటి వాడు, ధైర్యం ఉండేవాడు ఎవరైనా సరే దీన్ని పట్టుకోవచ్చు అని దాని మీద రాసిపెట్టి ఉంది. ఈ తామ్రధ్వజుడు, మయూరధ్వజుడు వీళ్ళందరూ కూడా పరమ కృష్ణ భక్తులు. వీళ్ళు చూడలా, కానీ కృష్ణ భక్తులు. వాళ్ళకి భక్తి ఉంది, ఎప్పుడు దర్శనం కాల. వాళ్ళకి అర్థమైంది, ఓహో అర్జునుడు వస్తున్నాడు అని అంటే వీళ్ళదంతా ఒకటే గోల, అర్జునుడి ద్వారా కృష్ణుడిని తెప్పించుకోవాలి. వాళ్ళు అనుకున్నారు, ఓహో సరే అయితే మనం ఇది అర్జునుడు. వాళ్ళకి కృష్ణ పరమాత్మ వచ్చినట్టు తెలియదు. బభ్రువాహనుడు వస్తున్నాడు అని తెలిసింది వాళ్ళకి, కృష్ణ పరమాత్మ వచ్చినట్టు తెలియలా. వాళ్ళు ఓహో బభ్రువాహనుడితో పెద్ద యుద్ధమే చేశాడు, ఇప్పుడు బభ్రువాహనుడిని కూడా తీసుకుని వస్తున్నాడు, పర్వాలేదులే బభ్రువాహనుడు మనకేమిటి, వాడి పట్టి ఉందా మన రాజ్యంలో అంటే ఉంది రాజా, ప్రతి నెల మనకి కప్పాలు పంపిస్తూ ఉంటాడు, ముత్యాలు పంపిస్తాడు బభ్రువాహనుడు. ఆ ముత్యాలు మనం ఎందుకు వాడతామో తెలుసా? ఎందుకు వాడతామంటే ఎవరైనా వచ్చి చాలా బాగా ఏదైనా మంచి కళా ప్రదర్శన చేస్తే వాళ్ళకి దానాలు ధర్మాలు చేయాలి కదా, అందుకని వాడుతూ ఉంటాం మనం. అటువంటి వాడు బభ్రువాహనుడు. వాడేం పర్వాలేదు, మనకి వాడితో ఏం భయం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఆ అశ్వాన్ని పట్టుకోవాలి అని తీర్మానం చేసేసారు. అర్జునుడిని పట్టుకుంటే అశ్వాన్ని పట్టుకుంటే అర్జునుడు వస్తాడు, అర్జునుడిని పట్టుకుంటే కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు ఉంటే ఎలాగో ఆయన చూస్తాం, ఆయన ఉంటే దర్శనం అవుతుంది, లేకపోతే వస్తాడు. అర్జునుడిని బంధిస్తే కృష్ణుడు వస్తాడు కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు మనం ఈ గుర్రాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోవాలి అని మనస్సులో అనుకున్నారు. సాత్యకి, కృతవర్మ, అనిరుద్ధుడు, ఇక ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడితో సమానమైన బలం కలవాళ్ళు వాళ్ళు. అయినా పర్వాలేదు, వస్తే రాని, మేము వస్తే వాళ్ళతో ఏమి యుద్ధం చేయలేము. ఆ గుర్రాన్ని మాత్రం పట్టుకుని వెళ్ళిపోవాలి, దీన్ని నెపంగా పెట్టుకుని కృష్ణుణ్ణి పట్టుకోవాలి. అది ఎందుకు ఇదంతా? కృష్ణుణ్ణి పట్టుకోవాలి. ఎందుకు మనం అంత లైన్లో నిలబడి ప్రసాదం తీసుకుంటాము? ఈ మాత్రం అన్నం ఇంట్లో వండుకోలేమా? వండుకుంటారు, ఉన్నవాళ్లేగా, లేని వాళ్ళేం కాదు కదా. ఎందుకు అనంటే ఈ ప్రసాదం ద్వారా మనం భగవంతుడిని మనస్సులో నింపుకుంటున్నాము, అది ఆలోచన మనకి. అందుకోసం నిలబడేది. ఎంతసేపు అయినా సరే క్యూలో నిలబడి మనకి ఒక తృప్తి. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే భగవంతుడిని పట్టుకోవటానికి. ఏదో ఆ తాపత్రయం మనం భక్తుల్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో రకంగా మనకి భగవంతుడు ప్రసన్నుడవుతాడు, ఏదో ఒక రూపంలో ఆయన, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ భక్తుల్లో ఉండేటువంటి ఆ భక్తి తపన మనకి ఇక్కడ వీళ్ళలో కనిపిస్తుంది. ఎలాగైనా కృష్ణుణ్ణి మన రాజ్యానికి రప్పించుకోవాలి. ఆయన పాదం పడితే మన రాజ్యంలో ఉండే ప్రజలు అందరూ పవిత్రమవుతారు. వాళ్ళు మరి వెళ్ళి అడగచ్చు కదా, కృష్ణుణ్ణి మా రాజ్యానికి రావయ్యా అంటే, ఇప్పుడు కాదులే మళ్ళీ చూస్తామంటాడు. ఎందుకంటే ఇప్పుడు యాగాశ్వం, ఆయన ఎప్పుడూ బిజీనే. ఆయన ఏదో రకంగా ఏదైనా చేసి ఆయన్ని మన రాజ్యానికి రప్పించుకోవాలి అని వాళ్ళు చాలామంది అనుకుంటారు, ఈ ఫ్లైట్ మిస్ అయితే బాగుండు స్వామిజీ వారికి అని ఉంటారుగా ఎక్కువగా అని. ఎవరో చెప్పారు కూడా, అటువంటి కోరికలు కోరుకోకండి, తర్వాత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఫ్లైట్ మిస్ అయితే ఇక్కడ ఉంటారు, తర్వాత వాళ్ళు ఆ ఊరు వాళ్ళు ముందే అనుకున్నారు. అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఫ్లైట్ డిలే అయిపోయి ఫ్లైట్ మిస్ అయిపోతే బాగుంటుంది, స్వామిజీ వారు వెళ్ళరు కదా, ఈరోజు ఇక్కడే ఉంటారు కదా అని కోరే భక్తులు ఉన్నారు. ఎంత భక్తులు, విచిత్రమైన భక్తులు. వాళ్ళు తర్వాత ఊర్ల వాళ్ళ గురించి ఆలోచించాలి కదా.
వీళ్ళు అలాగే పిలిస్తే కృష్ణుణ్ణి ఏమో వస్తాడో లేదో కదా. అందువల్ల వీళ్ళు ఆలోచన చేసి కృష్ణుణ్ణి రాజ్యానికి రాబట్టుకోవటానికి, ఆయన రప్పించుకోవటానికి ఇది ఒకటే మార్గము. అష్టమేన తురంగేణ పితృశ్చైవాష్టమః క్రతుః భవిష్యతి సకృష్ణోయం అన్యేతే కృష్ణవర్జితాః. 7 యజ్ఞాలు చేశాము, ఏం ప్రయోజనం? ఆ 7 యజ్ఞాల్లో కూడా కృష్ణుడు లేడుగా. ఈ 8వ యజ్ఞంలో కృష్ణుడు ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ యజ్ఞానికి ఈ యజ్ఞానికి ఉండే తేడా ఇదే. కృష్ణుడు ఉండే యజ్ఞం ఇది, ఇప్పటి వరకు చేసింది కృష్ణుడు లేని యజ్ఞము. అందువల్ల కృష్ణుడితో పాటుగా ఈ యజ్ఞాన్ని మనం చేయబోతూ ఉన్నాం. సంజాతా ఏ కృతా పూర్వే తిష్టంతు హరిసమ్ముఖాః భవంతశ్చ మహాబుద్ధే మహద్యుద్ధం భవిష్యతి. మహామంత్రి సిద్ధంగా ఉండు, ఇది సులభమైన పని కాదు. ఇప్పుడు ఘోరమైన యుద్ధం జరగబోతోంది. ఎవరు? తామ్రధ్వజుడు చెప్తున్నాడు బహుళధ్వజుడికి, జరగబోయేది భీకరమైన యుద్ధమే, తప్పదు. ఇంత యుద్ధం చేస్తే కానీ కృష్ణుడు మన రాజ్యానికి రాడు, మనల్ని అనుగ్రహించుడు. చూస్తాడు మన ధర్మనిష్ట ఎట్లా ఉంది, మన కర్తవ్య పరిపాలన ఎట్లా ఉంది అని పరీక్ష చేస్తాడు. ఎందుకంటే ఆయన అవతరించిందే ధర్మస్థాపన కోసం. మనలాంటి రాజులు మనం సరిగ్గా ఉన్నామా లేదా అనేది పరీక్ష చేస్తాడు ఆయన. ఊరికే పిలిస్తే వచ్చేసి ఏదో రిసెప్షన్లో భోంచేసి వెళ్ళిపోయే రకం కాదు కృష్ణుడు. ఆయన మనల్ని పరీక్ష పెట్టే వస్తాడు. భోజనం పెడతారట, ఫ్రీ భోజనం వెళ్ళొద్దాము అంటే కృష్ణుడేమవుతాడు ఆయన. అందువల్ల ఆయన అట్లా రాడు, మనల్ని పరీక్ష చేసి వస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు బహుళధ్వజుడు వెంటనే ఆ గుర్రాన్ని పట్టుకున్నాడు. యువరాజా, మనకి భయం లేదు, ఆ బభ్రువాహనుడు మీకు ప్రతి సంవత్సరము కప్పం కట్టేవాడు, వాడు వచ్చినా కూడా మనం ఎదుర్కోవచ్చు. అలాంటి ఆ వీరులు మీతో ఏం యుద్ధం చేస్తారు, చేసి మాత్రం ఏం గెలుస్తారు అని ఆ మాటలు విని తామ్రధ్వజుడు, నాకు యుద్ధంలో ఇతరుల వీరుల గురించి లెక్కలేదు, కానీ ఇద్దరు వీరులు అక్కడ ముఖ్యంగా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు అన్నట్టుగా బభ్రువాహనుడు చిన్నవాడు కాదు, చాలా మంచి వీరుడు. ఆ బభ్రువాహనుడు వృషకేతు, వీళ్ళిద్దరికీ ఇప్పుడే కొత్తగా కృష్ణానుగ్రహాన్ని పొంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. వారి గురించి నిన్న రాత్రి సమయంలో నారదుడు వచ్చి నాకు చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా గొప్ప వీరులు అని నారద మహర్షి నాకు చెప్పాడు. అలాగే పార్థ మాధవులు ఉన్నారే, వాళ్ళు సామాన్యులు కాదు, నరనారాయణ మహర్షులు అని నారద మహర్షి నిన్న రాత్రి నాకు వచ్చి చెప్పారు అని అంటూ ఉండగానే ఒక భీకరమైన శంఖధ్వని వినిపించింది. అది ఏమిటి? పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ. వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉండగానే ఎవరో ఆ గుర్రాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు అని తెలిసింది. ఓహో, ఇక తప్పదు, యుద్ధమే అని శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని, మనకి భగవద్గీతలో వస్తుంది కదా, పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ. వాళ్ళిద్దరూ శంఖాల్ని పూరించారు. అది పాంచజన్యము అంటే సముద్రంలో దిగి ఆ భయంకరమైన రాక్షసుల్ని సంహారం చేసి తీసుకొచ్చిన శంఖం, అది శ్రీకృష్ణుడి చేతిలో ఉండేది. ఇక దేవదత్తం అంటే అది నిజంగా దేవదత్తమే, దేవతలు ఆయనకి ఇచ్చారు అటువంటి శంఖం అది. ఆ 2 శంఖాలు పూరిస్తే ఆ శబ్దానికే ఎంతోమంది చచ్చిపోయారట, తట్టుకోలేక. భీకరమైన శబ్దం అది. అలా ఆ శంఖధ్వని పూరించారు. ఇప్పుడు మనము క్షాత్రధర్మంతో శ్రీకృష్ణ పరమాత్మని అర్చిద్దాము. అది ఎందుకు యుద్ధము అంటే ఇది కూడా ధర్మమే, క్షాత్రధర్మం. దీంతో శ్రీకృష్ణ పరమాత్మని అర్చిద్దాం. మనం చేయబోయే యుద్ధం ఉందే, ఇది యుద్ధం కాదు, ఇది అర్చన. చూసారా మనస్సులో ఎట్లా భావన? మనం ఏం చేస్తున్నామో, ఇప్పుడు మనం చేసే పనిలో భగవత్ స్మరణ ఉంటే వర్క్ ఈజ్ వర్షిప్, లేకపోతే వర్షిప్ కాదు. అది వర్కే వర్షిప్ కాదు. ఏ వర్క్లో అయితే భగవత్ స్మరణ ఉంటుందో, ఏ పనినైతే నువ్వు భగవంతుడికి అర్పణగా చేస్తూ ఉన్నావో అటువంటి పని అంతా కూడా వర్షిప్పే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే వర్క్ ఈజ్ వర్షిప్ అని కాదు. ఊరికే వర్క్ వర్షిప్ ఎట్లా అవుతుంది? నువ్వు ఊరికే పని చేస్తున్నావు అంతే. ఏ పనిలో నువ్వు భగవత్ స్మరణ చేశావో, ఏ పని ద్వారా నువ్వు భగవంతుడిని చేరాలి అని అనుకుంటూ ఉన్నావో, అది
అలా మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని స్మరించి చేద్దాం, అంతే. అది అప్పుడు భగవంతుడికి ఆరాధన, అర్చన అవుతుంది. అట్లా మనం క్షాత్రధర్మంతో భగవంతుడిని అర్చిద్దాం. మన సైన్యాన్ని అర్ధచంద్రాకార వ్యూహంలో నిలిపేద్దాం. ఇది వాళ్ళు వ్యూహాలు ఉంటాయి కదా, ఇది చక్ర వ్యూహం, పద్మ వ్యూహం, ఇవన్నీ మీరు విన్నారు కదా మహాభారతంలో. వీళ్ళ ఆలోచన అర్ధచంద్రాకార వ్యూహం, అది ఒక వ్యూహం. అర్ధచంద్రాకార వ్యూహంలో నిలిపేద్దాం అని అందరినీ అట్లా యుద్ధానికి సిద్ధం చేశాం. అది ఇప్పుడు అర్ధచంద్రాకారంలో వెళ్తోంది సైన్యం. కృష్ణ పరమాత్మ చూసి అర్జునుడితో చెప్పాడు, అర్జున, ఇది అర్ధచంద్రాకారంలాగా కనిపిస్తోంది, కానీ ఇది అర్ధచంద్రాకారం అనుకోవద్దు. మనం దగ్గరికి వెళ్ళంగానే మనల్ని పూర్తిగా చుట్టేసి పూర్ణచంద్రాకార వ్యూహం అయిపోతుంది, ఇది జాగ్రత్త అన్నాడు. కృష్ణ పరమాత్మకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇట్లా అర్థం వస్తున్నారు, మనం వెళ్ళంగానే చుట్టేస్తారు, మనం లోపల ఉంటాం, బయటికి రాలేం. వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మనకి తెలియదు, వాళ్ళు చుట్టేస్తారు. ఇప్పుడు అరసున్నా కాస్త గుండు సున్నా అయిపోతుంది, మనకే గుండు సున్నా. అందుకోసం వీళ్ళు తయారై వస్తున్నారు, జాగ్రత్త. కృష్ణ పరమాత్మ ఎట్లా ఊహించాడు చూడండి రాబోయే ప్రమాదాన్ని. చాలా మహాబుద్ధిశాలి ఆయన. శక్తి భగవంతుడు అని ఒకటే మాత్రమే కాదు, చాలా బుద్ధిశాలి. కృష్ణుడి మాటలు, భగవద్గీత ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటే మనకి మేనేజ్మెంట్ అంటూ ఉంటారు కదా, ఇది లైఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా చిన్న విషయం, అది చాలా చిన్న మాట. అది భగవద్గీతలో లైఫ్ మేనేజ్మెంట్ ఉన్నది అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే ప్రతి మాటలో కూడా భగవంతుడు మనకి ఒక్కొక్క సమస్యని ఎట్లా దాటాలి అనే దాన్ని ప్రతి అడుగు అడుగునా చూపిస్తాడు. అందువల్ల భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ ఎటువంటి సమస్య అయినా కూడా మనం బయటపడతాం. అందుకనే పూజ్య గురుదేవులు భగవద్గీత చదవండి చదవండి, మీ అన్ని కష్టాలు పోతాయి అనేందుకే చెప్తున్నారు భగవద్గీత భగవద్గీత భగవద్గీత. పట్టుకోకపోతే ఎట్లా? భగవద్గీత చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, అలవాటు చేయండి. భగవద్గీత ఒక్కసారి పట్టుకుంటే వేరే పుస్తకాలు పట్టుకోం, వేరే పుస్తకాలు రుచించవు. ఎందుకంటే అది భగవద్ వాక్యం, నేరుగా ఆయనే చెప్పాడు. భగవంతుడే చెప్పిన వేద సమానమైన గ్రంథం భగవద్గీత. అంటే అందరికీ మానవ ధర్మము, ఎవరికో ఒకళ్ళ కోసం కాదు, మొత్తం విశ్వజనీనమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే, కుల మత జాతి లింగ వివక్ష లేకుండా అన్నిటికీ అతీతంగా ఉండే గ్రంథం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే. అది భగవద్గీత. అందరికీ అందరికీ ఎవరికి శ్రద్ధ ఉందో వారికి. అటువంటి ఆ కృష్ణుడి ఆ మాట, ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. శూరోయం జితకామస్తు సత్యవాగనసూయక. నువ్వు వచ్చేవాడు ఎందుకు నేను ఇంత ఆలోచిస్తున్నాను అని అంటే, కేవలం శూరుడు మాత్రమే కాదు, సత్యవాక్, మంచి మాట్లాడతాడు, నిజమే మాట్లాడతాడు, సత్యాన్నే మాట్లాడతాడు. అలాగే జితకామస్తు, వాడు కామాన్ని గెలిచేసినవాడు, ఆ వచ్చే రాజు. జితకామస్తు అనసూయక, అసూయ అనేది అసలు మనస్సులో లేనివాడు. నయోధనీయ పార్థేన సత్యమేతద్వదామితే. కాబట్టి అర్జున, నువ్వు తొందరపడి దూకేయొద్దు, యుద్ధం చేస్తానని. కాసేపు ఉండు, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకూడదు, నువ్వు వెళ్తే ఓడిపోతావు. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు. శంఖాసురుడి నుంచి శ్రీహరి వేదాన్ని ఎట్లాగైతే విడిపించాడో అలా ఇప్పుడు వాడు పట్టుకున్న ఆ యాగాశ్వాన్ని మనం విడిపించాలి అని ఆ స్వామి శంఖాసుర సంహార ఘట్టాన్ని గుర్తు చేసుకున్నాడు. శంఖాసురుడు, అదే పాంచజన్యం వచ్చింది, సోమకాసురుడు, వీళ్ళందరినీ కూడా సంహారం చేసి ఆయన వేదరాశిని తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. ఆ స్వామి ఎప్పుడు అవతరించినా కూడా మనకి జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మనం జ్ఞానవంతులం అవ్వాలి. దీన్నే ఆయన ఎప్పుడు ఆలోచన చేశాడు. అందువల్ల జ్ఞానం మీద దృష్టి పెట్టుకోవాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే. అలా మనం ఆ యాగాశ్వాన్ని విడిపించాలి. నువ్వు ఇప్పుడు గరుడ వ్యూహాన్ని పన్నాలి. అది వాళ్ళు అర్ధచంద్రాకార వ్యూహంలో వస్తున్నారు కదా, మనం గరుడ వ్యూహంలో వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళు పూర్ణచంద్రాకార వ్యూహానికి వచ్చేసి రాగానే గరుడ వ్యూహం ఎగిరిపోతుంది, ఎక్కడ ఎవరు పట్టుకోలేరు కదా. అలా మనం ఎగిరిపోయేలాగా తప్పించుకోవాలి, ఈ వ్యూహం నుంచి తప్పించుకోవాలి అంటే మనం గరుడ వ్యూహాన్ని పన్నాలి అని కృష్ణ పరమాత్మ చెప్పి, అది ఎట్లా ఉండాలి ఆ గరుడ వ్యూహం? ఆ యుద్ధంలో నువ్వు
నా వెనకాల వస్తూ ఉండు. ఆ గరుడ వ్యూహంలో అర్జునుడికి చెప్తున్నాడు, నేను దారుకుణ్ణి పెట్టుకుని స్వయంగా యుద్ధం చేస్తాను. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు ఒకే రథంలో లేరు ఈ యుద్ధంలో, అది విశేషం. కృష్ణుడి రథం వేరే, అర్జునుడి రథం వేరే. తానే స్వయంగా ఇప్పుడు యుద్ధం చేయడానికి దిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రథసారథిని పెట్టుకుని కృష్ణుడు యుద్ధానికి, అర్జునుడి రథసారథి ఎవరో వేరే, దాన్ని కూడా తర్వాత వాళ్ళు తప్పు పడతారు. ఏమయ్యా కృష్ణుని వదిలేసి వేరే ఎవరినో పెట్టుకున్నావు నువ్వు రథసారథిగా, ఆయన సారథిగా ఉంటేగా మనం గెలిచేది అని దాన్ని కూడా వాళ్ళు తప్పు పడతారు, తర్వాత చెప్తారు. అలా నేను వేరే రథంలో వస్తాను. అప్పుడు వాళ్ళు నన్ను చూసి కొద్దిగా జంకవచ్చు, కొద్దిగా భయపడవచ్చు. కాబట్టి నేను ముందు వెళ్తూ ఉంటా, నా వెనకాల నువ్వురా. అంతేగాని ఇప్పుడు నువ్వు తొందరపడి యుద్ధానికి దిగితే అంతే కథ, ఇక నువ్వు మిగలటం అనుమానమే. నేనున్నాను అనద్దు, నువ్వు మాత్రం యుద్ధానికి వెళ్ళొద్దు. నీకెందుకో సమయం బాగలేదు ఇప్పుడు, ఈ సమయంలో నువ్వు మళ్ళీ యుద్ధానికి దిగటం మంచిది కాదు. అప్పుడే ఒకసారి చచ్చి బతికేవు నువ్వు. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఇప్పుడు వద్దు, యుద్ధానికి వెళ్ళొద్దు. పైగా నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు, అది ఇంత యుద్ధం చేశావు, అలసిపోయి ఉన్నావు. ఇప్పుడే పుట్టావు నువ్వు, ఇంకా ఫస్ట్ బర్త్డే కూడా కాలే నీకు, మొన్ననే ఒక 6 రోజులైంది నువ్వు పుట్టి, కొత్త జన్మ కదా అర్జునుడికి. కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయొద్దు అని కృష్ణుడు రథాన్ని ఎక్కి గరుడ వ్యూహంతో ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆ గరుడ వ్యూహం యొక్క ముఖస్థానంలో తానే స్వయంగా నిలబడి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ముఖస్థానంలో ముందుంటాడు నాయకుడు ఎప్పుడు కూడా, ఆయనే ముందున్నాడు. మెడ దగ్గర అనుసాల్వుణ్ణి నిలిపాడు. నేత్రాల స్థానంలో హంసధ్వజ నీలధ్వజులు ఉండేలాగా ఏర్పాటు చేశారు. గరుడ వ్యూహం కదా, గరుడ పక్షిలాగా అక్కడక్కడ వాళ్ళు ఉంటారు. నేత్రాల స్థానంలో హంసధ్వజుడు, నీలధ్వజుడు. 2 రెక్కల స్థానంలో ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, మహావీరుడు. అట్లా వెళ్తోంది గరుడ వ్యూహం ముందుకి. 2 పాదాల మధ్య స్థానంలో సాత్యకి, కృతవర్మ, వీళ్ళిద్దరూ పాదాల స్థానంలో. పైనుంచి చూస్తే ఒక గరుడ పక్షి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అది ఆ కాలంలో అలా నిర్మాణం చేశారు దాన్ని. యవ్వనాశ్వ మేఘవర్ణులు వ్యూహరక్షణ కోసం నియమించబడ్డారు. వాళ్ళిద్దరిని వ్యూహరక్షణ, వాళ్ళ తిరుగుతూ ఉంటారు చుట్టూ, మొత్తం అంతా ఆ గరుడ పక్షి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆ గరుడ వ్యూహాన్ని ఛేదించకుండా కాపాడుతూ ఉంటారు. ఇక హృదయ స్థానంలో, అంటే ఆ ముఖ భాగంలో కృష్ణ పరమాత్మ, దాని వెనకాల హృదయ స్థానంలో అర్జునుడు, మధ్యలో, అంటే వీళ్ళందరి మధ్య చాలా రక్షణాత్మకంగా ఆ అర్జునుడిని పెట్టాడు. హృదయ స్థానంలో అర్జునుడు ఉండాలి అని, గుండెలాగా, నువ్వు ఇక్కడ ఉండి జాగ్రత్త, మేము చూసుకుంటాం, ఎవరైనా వస్తే ముందు మమ్మల్ని మాతో యుద్ధం చేసి తర్వాత నీ దగ్గరికి రావాలి అని అర్జునుడిని హృదయ స్థానంలో నిలబెట్టాడు. రక్షించమని ఆ అర్జునుడిని ఎంతోమంది వీరుల్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇక ముక్కు దగ్గర ఆయన కంటే ముందు బభ్రువాహనుడు, వృషకేతువుల్ని నిలబెట్టాడు. ఆయనకన్నా ముందు బభ్రువాహనుడు, ఆయన అన్నాడుగా బభ్రువాహనుడు, వృషకేతువు నిజమైన వీరులు అని, అందుకనే వాళ్ళనే నిలబెట్టాడు ఆయన. ఆయనకు తెలియంది లేదు కదా. ఈయన ముందు వాళ్ళు, వాళ్ళ వెనకాల ఈయన, ఈ చుట్టుపక్కల వీళ్ళు, ఇట్లా గరుడ వ్యూహాన్ని ఏర్పాటు చేసి అది ఆ యుద్ధానికి సిద్ధమై పరమాత్మ వెళ్తున్నాడు. గరుడ వ్యూహంలో గరుడారూఢుడు గరుడ వ్యూహంలో వెళ్తూ ఉండే దృశ్యం మనస్సుకి తెచ్చుకోండి ఒకసారి, చాలా మంచి ఘట్టం అది. గరుడ వ్యూహంలో కృష్ణ పరమాత్మ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆ తామ్రధ్వజుడు చూసి దూరం నుంచి ఇట్లా అంటున్నాడు, ఓ కృష్ణ, ఇదిగో పార్థుడి గుర్రం. దాని మీద కృష్ణుడి పేరు లేదు, అర్జునుడి పేరే ఉంది, ఆ ధర్మరాజు పేరుంది. ఇదిగో అర్జునుడి గుర్రం, నేను దీన్ని పట్టుకున్నా. దీన్ని విడిపించడానికి నువ్వు స్వయంగా యుద్ధానికి దిగితే ఈ మహాసంగ్రామంలో నువ్వు ముందు ధైర్యంగా ఉండి తరువాత పార్థుడిని కాపాడాలి, నువ్వు నిలబడాలి. ఇది కృష్ణుణ్ణే రెచ్చగొట్టే మాటలు. భక్తి ఉంది కానీ క్షాత్రధర్మంతో పూజ అన్నాడు కదా, కాబట్టి ఆ యుద్ధానికి కావలసినట్టుగానే మాట్లాడుతున్నాడు. ఆ యుద్ధంలో ఆ పురిగొల్పి కృష్ణ పరమాత్మని యుద్ధం చేసేలాగా తయారు చేయటం. అందువల్ల ఆ కృష్ణుడితో అట్లా మాట్లాడుతూ, ఓ ప్రభు, నా వైపు వచ్చిన మీ గుర్రాన్ని నేను పట్టుకున్నాను, మేము వదిలిన గుర్రాన్ని మీ దగ్గరికే వచ్చింది, అది మీరు పట్టుకోవటంలా, మీరు పట్టుకోండి ఆ గుర్రాన్ని. మీ గుర్రాన్ని మేము పట్టుకున్నాం, మా గుర్రాన్ని మీరు పట్టుకోండి, చూద్దాం, అప్పుడు యుద్ధం మొదలవుతుంది. ఇది కూడా కొంచెం ఆజ్యం పోయటమే, కోపంలో ఆజ్యం పోయటం. అలా మాట్లాడుతూ
నాన్యేషాం విద్యతే శక్తి త్వాం వినా దేవకీసుత మయా సమం మహారంగే సమ్యగ్ యోధయితుం హరే. నువ్వు తప్ప నాతో ఈ రణరంగంలో యుద్ధం చేయగలిగిన వీరుడు లేడు. సరి అయిన వాడివి ఇన్ని రోజులకు వచ్చావు. ఇది తామ్రధ్వజుడు అంటూ ఉన్నాడు. సుదర్శనం హి శాంగంచ శస్త్రాణ్యన్యాని ధారయ. కృష్ణ పరమాత్మ, ఏదో నీ చేతిలో ఒక ధనుస్సు చూస్తున్నా, అది సరిపోదు. నీ నారాయణ అవతారంలో ఉండేది ఉందే శార్ంగం, దాన్ని తీసుకురా. నీ చక్రం ఉందే సుదర్శనం, దాన్ని పట్టురా. ఇంకా ఏవేవో ఉన్నాయి, నందకము, గద, ఖడ్గాలు, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకురా. ఏ ఏ అస్త్రాలు ఉన్నాయి అంటే ఆ రూపంలో నిన్ను చూడాలి స్వామి అని ప్రార్థన. అది అవన్నీ ఒకసారి వచ్చేస్తే చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుధాయుధాయ నమః అని ఆయనకు ఒక పేరు. అట్లా నిన్ను చూడాలి అని నాకు ఇష్టం. ఇది అర్జునుడు ప్రార్థన చేశాడే, అమ్మా ఈ విశ్వరూపం నేను చూడలేకపోతున్నాను. ఇది కిరీటినం గదిన చక్రహస్తం ఇచ్చామి ద్రష్టం అని ప్రార్థన చేశాడు కదా. ఆ రూపాన్ని చూడటానికి నేను ఇష్టపడుతున్నా. అమ్మో ఈ రూపం నాకు తెలియదు అని అలా ఆ రూపంలో కనిపించమని ఒక ప్రార్థన. నువ్వు ఆ శంఖము, ఆ చక్రము, ఆ ధనుస్సు, ఆ గద, ఆ ఖడ్గము అవన్నీ తీసుకురా. ఆ రూపంలో నువ్వు నాకు కనిపించు స్వామి, ఆ రూపంలో నాకు దర్శనమివ్వు అని ప్రార్థన చేయటం కోసం ఇలా అంటున్నాడు. ఎవరు? ఆ తామ్రధ్వజుడు. నవిద్యతే భయం మేత్ర ద్రష్టుస్త్వమసి చేద్రణే. నాకు నువ్వంటే భయం లేదు, నువ్వు వచ్చి యుద్ధానికి నిలబడ్డావు ఇప్పుడు. అవి కృష్ణ పరమాత్మ భక్తుడు చూడండి ఎలా మాట. నాకు నువ్వంటే భయం లేదు, ఎందుకంటే నీ దర్శనం అయిందిగా నాకు. విన్నారా? నీ దర్శనం నాకు అయింది కాబట్టి నన్ను నువ్వు ఎట్లా గెలుస్తావు యుద్ధంలో? నిన్ను దర్శనం చేసిన పుణ్యంతో, నిన్ను దర్శనం చేయగా కలిగిన బలంతో నేను నిన్నే గెలుస్తా. ఇది ఏం భక్తి అండి, ఇది విచిత్రంగా. ఎక్కడైనా చూశారా ఇది? ద్రష్టుస్త్వమసి చేద్రణే. నీ ముందు నేను నిలబడ్డాను అంటే నన్ను ఎట్లా గెలుస్తావు నువ్వు? ఇది రామా నీకన్నా నీ నామం బలము అని. ఆంజనేయ స్వామి రామ్ 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 అంటూ ఆయన కూర్చున్నాడు. రాముడు వచ్చి రామబాణం వేశాడు. రామబాణానికి తిరుగులేదని. కానీ ఈ రామబాణం పోతుంది అక్కడ దాకా, అలా తగిలి ఏదో కరెంటు తగిలినట్టుగా వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్తుంది, కరెంటు తగిలినట్టుగా వెనక్కి వచ్చేస్తుంది. అదేదో ఉంది అక్కడ, దాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళలేకపోతోంది. ఇది రామబాణం. అందరికీ ఆశ్చర్యం. అందరూ వచ్చి రామా రామ ఏంటిది, ఏం జరుగుతోంది? ఆయనేమో కూర్చుని ఏమీ యుద్ధం చేయట్లా. రామ్ 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 రామనామమే నాదు గర్జనం అంటున్నాడు ఆయన. ఇది తప్ప వేరేది లేదని. ఇది ఎట్లా ఇది సాధ్యం అని అంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి కల్పించుకుని వచ్చి, అయ్యా ఈ యుద్ధాలు ఇవన్నీ చాలు, ఇదంతా నేను ఆడిన నాటకం. ఏమని నాటకం ఆడాను అని అంటే, మనం ఎప్పుడు రామ బాణాన్ని చూడలేం. రాబోయే యుగాల్లో రామబాణం ఎక్కడ కనిపిస్తుంది? రామబాణం కన్నా బలమైన రామనామమే మనకు కనిపిస్తుంది అని చూపించడం కోసమే విశ్వామిత్ర మహర్షి ఈ నాటకం అంతా ఆడి. అది గయుడి కథ అంతా మనకి రామాంజనేయ యుద్ధం. అక్కడ ఆ నాటకం ఆడాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. రామనామము అంత బలమైనది, రామనామానికన్నా మించినది లేదు అని అది చూపించడం కోసం. కాబట్టి రామ నీ బాణాన్ని నువ్వు ఉపసంహరించుకో, ఆంజనేయ చాలు లే అని అంటే ఆయన ధ్యానం నుంచి లేచాడు. లేస్తే ఆయన నమస్కారం చేసి, స్వామి నా తప్పేం లేదు, అమ్మకి మాట ఇచ్చాను, అమ్మకి మాట ఇచ్చి తప్పకూడదు అని నువ్వే చెప్పావు నాకు, కాబట్టి నేను నిలిచా, అంతకన్నా ఏం లేదు స్వామి, నీతో యుద్ధం చేసేంత నేనెక్కడా నువ్వెక్కడా అని ఆ స్వామిని కీర్తించి ఆంజనేయ స్వామి. అది మనం ఆ ఘట్టం వింటాం. అలా ఇక్కడ నువ్వే కనిపించాక, నీ దర్శనమే అయ్యాక ఇంకేముందయా నాకు? కృష్ణుడు నవ్వుకుంటున్నాడు, ఏమో భక్తిరా వీళ్ళకందరికీ అని. నా మీద భక్తితో నాతో యుద్ధం చేస్తాడట. ఆహా కృష్ణుడు చూసావా అర్జున, ఇలా కూడా ఉంటారు. ఏమో ఇటువంటి భక్తులు నేను వినలేదయ్యా అంటాడు అర్జునుడు. నాకు ఇదంతా తెలియకపోయింది, నేను చాలా అమాయకుడు. అర్జునుడు నిజంగా చాలా అమాయకుడు. తెలియదు ఇటువంటి భక్తులు ఉన్నారని కూడా తెలియదు ఆయనకి. ఇటువంటి వాళ్ళు ఉంటారా అని. ఉంటారు, అదే చూపించడానికి తీసుకొచ్చా. చూసావా, నన్నే అంటున్నాడు నువ్వు యుద్ధం చేసి నువ్వు గెలవలేవని.
నిన్ను ఒక్కడిని పంపిస్తే ఏమైపోయేది నీ గతి? అమ్మో అవును, మంచిదైంది నువ్వు రావటం, లేకపోతే ఈ పాటికి చచ్చిపోయేవాడిని నేను. మళ్ళీ మణి పట్టుకు రావాల్సి వచ్చేది. మణి ఎక్స్పైర్ అయిపోయేది, వేరే ఒకసారే పని చేసేది అది. మళ్ళీ మణి లేదు, ఏం చేయాలి ఇప్పుడు? అలా ఆ యుద్ధము ప్రారంభం అవటానికి ఇది మాట. కృష్ణుడు సంతోషంగా తృప్తిగా యుద్ధానికి దిగాడు. భక్తుడితో యుద్ధం, ఓహో బాగుంటుంది. ఆ యుద్ధము ప్రారంభం అవుతోంది. అది భగవంతుడికి భక్తుడికి యుద్ధం, అది యుద్ధ సంభాషణ. ఇది అర్చన అన్నాడు కదా, ఆ మాట మనం మర్చిపోకూడదు. క్షాత్రధర్మంతో అర్చన ఇది మనస్సులో భావన ఉంది ఎవరికి? తామ్రధ్వజుడికి. ఆ యుద్ధం ఎట్లా జరుగుతుంది, ఆ కథ అంతా కూడా మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. యుద్ధం వరకు ఆగాము, వాళ్ళు ఇంకా కొంచెం సంభాషణ ఇదంతా కూడా మనం అందరూ నేరుగా కూర్చుని, విశేషంగా దశమి ఏకాదశి సంధికాలం ఇది చాలా విశేషమైంది. ఈ సమయంలో ఆ తారక మంత్రం చేయటం అనేది చాలా గొప్ప. రేపు ఏకాదశి వ్రతం చేసేవారు దశమి రాత్రి నుంచే ప్రారంభం చేస్తారు కదా. దశమి ప్రారంభం, రాత్రి తర్వాత మళ్ళీ ఇంకేమీ భోజనం చేయకూడదు. రాత్రికి ఏకాదశి వ్రతం ప్రారంభం, మళ్ళీ ద్వాదశి వరకు. అందువల్ల ఈ ఏకాదశి ఘడియల్లో ఇది మనం ఈ తారక మంత్రాన్ని ఈరోజు చేసుకుంటున్నాం. పైగా ఈరోజు మనం శివారాధన, ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేసుకున్నాం. అలా అన్నీ కలిసి వచ్చిన రోజు ఈరోజు. అందరూ కూడా నిటారుగా కూర్చుని ఏకాగ్రంగా ఆ కృష్ణ ధ్యానం చేస్తూ, ఆ గురు ధ్యానం చేస్తూ ఆ తారక మంత్రాన్ని 108 సార్లు జపం చేద్దాం. जय बोलो श्री कृष्ण परमात्मा की जय। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे
हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय दत्तात्रेय गुरुमूर्ति की जय। सच्चिदानंद गुरु महाराज की जय गुरुभूति कामात को जय श्रीपाद श्री वल्लभ स्वामी की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री कुक्कुटेश्वर स्वामी की हर जय नमः पार्वती पतये हर हर महादेव